ఏం కళాకారులు మీరు? జానపదం సార్. నమస్తే. నమస్తే. ఎవరు? దూపకుంట సార్. మండలం? కిలవరంగల్. ఫోక్ సింగరా? ఫోక్ సింగర్ సార్. ఎవరి దగ్గర ఎక్కడెక్కడ పాడినావు, ఎక్కడెక్కడ ప్రోగ్రామ్ చేసినావు? అంటే ఇప్పుడు ఎక్కడ ఉన్న సీజనల్ వ్యాధులు, మలేరియా మీద, డెంగ్యూ, తర్వాత హెచ్ఐవి అవేర్నెస్, తెలంగాణ రాష్ట్ర టీసాక్స్ వాళ్ళది హెచ్ఐవి అవేర్నెస్, డిఎంహెచ్ఓ మీద, హెల్త్ మీద, తర్వాత మన అన్ని ప్రతి ఏ ప్రోగ్రామ్ ఉన్నా కూడా వెళ్ళి చేసేది. మంచి మంచి పాట ఏదైనా బాగా వైరల్ అయిన ఏంది? అంటే వైరల్ అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఏమైనా మంచి పాట పాడావా? ఉందా ఇది? లేదు సార్. అంటే ఇప్పుడు నేనంటే ఓన్లీ ప్రతి సబ్జెక్ట్ మీద పాడతా సార్. చదువు కానీ, సీజనల్ వ్యాధులు కానీ, హెచ్ఐవి అవేర్నెస్ కానీ. జానపదం రాదా? అన్నీ వస్తాయి సార్. జానపదము, తడి చెత్త, పొడి చెత్త, ప్రతి ఓన్లీ ప్రభుత్వానికి సంబంధించినవి పాడతావా? పాడతా. జానపదాలు కూడా పాడతా సార్. అంటే మన ఓరుగల్లు జిల్లా మీద మొన్న అందశ్రీ గారు రాసిన పాట సార్. పాడు. గలగల గలగల గజ్జల బండి గల్లు చూడు, ఓరు గల్లు చూడు, నాడు కాకాతీయులేలి నట్టి కిల్ల చూడు, నా జిల్ల చూడు. గలగల గలగల గజ్జల బండి గల్లు చూడు, ఓరు గల్లు చూడు, నాడు కాకాతీయులేలి నట్టి కిల్ల చూడు, నా జిల్ల చూడు. కాకాతీయులు ఏలిన గడ్డ, రుద్రమదేవి పుట్టిన గడ్డ, మట్టి కోట మతలపు చూడు, విజయ తోరణ వింతలు చూడు. కాజీపేట జంక్షన్ చూడు, కాలోసీని కన్నుల చూడు, 1000 స్తంభాల గుడి చూడు, రామప్ప శిల్పాలను చూడు. అరే శివాలుగ శివ సత్తుల చూడు, సింధులేసే జన సందడి చూడు, ఐలోని మల్లన్నను చూడు, సమ్మక్క సారక్కల చూడు. గలగల గలగల గజ్జల బండి గల్లు చూడు, ఓరు గల్లు చూడు, నాడు కాకాతీయులేలి నట్టి కిల్ల చూడు, నా జిల్ల చూడు. పాలకుర్తి సోమన్నను చూడు, బొమ్మేరా పోతన్నను చూడు, సర్వాయి పాపన్న ఏలిన కిలాషాపురం కీర్తిని చూడు. నరిమెట్ట బచ్చన్నపేట చేరియాల మద్దూరు బాట, రజాకారులను తరిమి కొట్టిన వీరాబైరన్ పల్లెను చూడు. అరే గలగల గలగల గజ్జల బండి గల్లు చూడు, ఓరు గల్లు చూడు, నాడు కాకాతీయులేలి నట్టి కిల్ల చూడు, నా జిల్ల చూడు. శాబాష్, బాగుంది, చాలా బాగుంది, వెరీ గుడ్. ఎక్కడెక్కడ చేసావు ప్రోగ్రాంలు? అన్ని మొత్తం జిల్లాల స్టేట్లో అంతా చేస్తున్నా సార్. ఇప్పటికీ కళనే నమ్ముకొని బతుకుతున్నా సార్. వేరే పని రాదు సార్. సాంస్కృతిక సారథిలో కూడా ధూమ్ధాం చేసినా, అన్ని చేసినా కానీ. మీరు సాంస్కృతిక సారథి ఆర్టిస్టా? లేదు సార్, మిస్ అయింది కొద్దిగా నాకు. అప్పుడు ఎన్ని ధూమ్ధాం చేసినా కూడా, అన్ని చేసినా కూడా కొంచెం నాకు సాంస్కృతిక సారథిలో జాబ్ రాలేదు సార్. నాకంటే కోరస్ ఇచ్చిన, నాతో నేను తీసుకుపోయి కోరస్ ఇచ్చిన కూడా జాబ్ వచ్చింది, కానీ నాకు రాలేదు సార్ జాబ్. మీ వయసు ఎంత? నా వయసు ఇప్పుడు 37 సంవత్సరాలు సార్. 37. ఇక వాళ్ళకి వచ్చింది కానీ అప్పుడు కొంచెం మిస్టేక్ అయింది సార్. అప్పుడు ఇక అంతా అందులో మిస్గైడ్ అయింది సర్లే. ఓన్లీ కళను నమ్ముకుని పోతుంది. ఎదురు బోనాలు కానీ హైదరాబాద్లో శివరాత్రికి అలా ప్రోగ్రామ్ చేసుకుంటూ, బయట మిగతా హెచ్ఐవి అవేర్నెస్ అలాంటి సామాజిక రుగ్మతల మీద చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాను సార్. ఎంతమంది పిల్లలు? 2 పిల్లలు సార్. ఓకే. మీ భార్య కూడా పడుతుందా? మా భార్య బీఈడీ చేసి సార్, చదువుతుంది, టెట్కు ప్రిపేర్ అవుతుంది. ఆమె హౌస్. నువ్వేం చదువుకున్నావు? నేను ఇంటర్మీడియట్ చేసిన సార్. డిగ్రీ ఎస్జీలు చేసి బంధుపెట్టి కళ 10వ తరగతి నుంచి కళ మీద నాకు. ఎవరి దగ్గర నేర్చుకున్నావు ఈ పాటలన్నీ? ఈ పాటలన్నీ మా అన్న రమేష్ అని దూపకుంట సార్. మా సొంత ఓన్ బ్రదరు రమేష్ అని దూపకుంట. మా అన్న వీళ్ళు ప్రోగ్రామ్ చేస్తుంటే ఇట్లా పోతాను, ఇట్లా నేను కూడా అట్లనే పోయి పాటలు 10th అయిపోగానే ఇట్లా పాడుకుంటే ఇక మొత్తం ఇట్లా ఏ ప్రోగ్రామ్ ఉన్నాయి అట్లా. మీకు టీం ఉందా? టీం ఉంది సార్ నాకు సపరేట్గా. ఆర్కెస్ట్రా. ఓన్లీ జానపదం పాడతావా, సినిమా పాటలు కూడా పాడతావా? సినిమా పాటలు కాదు సార్, అంటే అమ్మవారి పాటలు కానీ, తర్వాత మన ఏ భక్తి పాటలు, బోనాలు, డివోషనల్ భక్తి గీతాలు పాడతాం, అన్ని పాడతాం సార్. అని ఇలాంటి పాటలే జానపదం సంబంధించినవి. జానపదం. ఒక అమ్మవారి పాట పాడు. ఓకే సార్. అమ్మవు నీవని, తల్లివి నీవని, నిన్ను కొలిసేమమ్మా, అమ్మా నిన్ను దలిసేమమ్మా,
అమ్మవు నీవని తల్లివి నీవని నిన్ను గొలిసేమమ్మా అమ్మా నిన్ను తలిసేమమ్మా అమ్మవు నీవని తల్లివి నీవని నిన్ను గొలిసేమమ్మా అమ్మా నిన్ను తలిసేమమ్మా గరాల బిడ్డవు కానే కాదు గర్వము అసలే లేనే లేదమ్మా అమ్మా కరుణే చూపమ్మా అమ్మవు నీవని తల్లివి నీవని నిన్ను గొలిసేమమ్మా అమ్మా నిన్ను తలిసేమమ్మా నిన్ను గొలిచేమమ్మా అమ్మా నిన్ను తలిసేమమ్మా గల్లు గల్లు గజ్జల్ల సన్న సన్న జాజుల్ల నడిచి రావమ్మా అమ్మా గైకొన రావమ్మా గల్లు గల్లు గజ్జల్ల సన్న సన్న జాజుల్ నడిచి రావమ్మా అమ్మా గైకొన రావమ్మా అమ్మవు నీవని తల్లివి నీవని నిన్ను గొలిసేమమ్మా మా అంకలి నిన్ను దలిసేమమ్మా నిన్ను గొలిసేమమ్మా అమ్మా నిన్ను దలిసేమమ్మా. చాలా బాగుంది, వెరీ గుడ్. బాగా హై పిచ్ రీచ్ అవుతావా? మొత్తం హై పిచ్ నిలబడితే ఇంకా హై పిచ్ ఉంటుంది, ఫుల్ హై పిచ్ వెళ్ళిపోతుంది. హై పిచ్ వెళ్ళిపోతాం, లో పిచ్ కూడా బాగా వస్తుంది, మంచి దమ్ ఆగుతుంది కదా. అవును సార్. అది సంగీతం నేర్చుకున్నా ఎక్కడైనా? సంగీతం లేదు సార్, ఓన్లీ ఇదే. బాగా ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేస్తావు రోజు? నేనా సార్ దాదాపు ఒక అంటే ప్రతి రోజు ఒక 1.5 అట్లా. అంటే అప్పుడు చేసే సార్. ఇప్పుడు ఇక ఏ ప్రోగ్రామ్ ఉంటే ఏ సబ్జెక్ట్ ఉంటే ఆ సబ్జెక్ట్ పాట పాడదు సార్ అప్పటిదప్పుడు. అంటే ఇంతకుముందు ఎన్ని గంటలు చేసేవాడివి? ఈ స్థాయికి రావాలంటే ఎంత కష్టపడ్డావు చెప్పు? చాలా అంటే దాదాపు ఒక 2-3 గంటలు కష్టపడే అప్పుడు రోజు బాగా ప్రాక్టీస్ చేసి ఇక మనం స్టేజ్ ఎక్కితే కొంచెం పల్లె శుద్ధులు కానీ అలాంటి సమాజానికి సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్. పల్లె శుద్ధులు ఒకటి పాడు. పల్లె శుద్ధులు అంటే ఇప్పుడు ముగ్గురు ఉంటారు సార్ ఇట్లా ఏదో ఒకటి అట్లా. ఏందే ఎల్లన్నా అరే ఏందే ఎల్లన్నా పిలుపు మీద పిలుపేస్తావు ఏందే ఎల్లన్నా ఏందే ఎల్లన్నా పిలుపు మీద పిలుపేస్తావు ఏందే ఎల్లన్నా అరే రాజులు మారిన గాని రోజులు మారిన గాని రాజులు మారిన గాని రోజులు మారిన గాని మారలేదు మన బతుకులు తీరలేదు మన గాథలు ఏందే ఎల్లన్నా పిలుపు మీద పిలుపేస్తావు ఏందే ఎల్లన్నా అరే సద్ది కళ్ళు దాగి మొద్దులే ఆడబంటి వీరా ఓరి పోషణ పిలిచిన రావేమిరా ఓరి పోషణ పిలిచిన రావేమిరా. అరే గిడ మంచి కథ చెబుతామంటే నాకు అంతా పాడే రాజు కాలేడా మళ్ళీ కాలేడా మరి యాడికి పోయినరన్నా ఒక్కసారి పిలుసుతాం మరిగా. అరే రాజుగా 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 ఓరి పోషణ గిట్లయితే రారు. ఒక్కసారి పాట అందుకుంటే కానీ పడుకుంటా లేసుకుంటా వాడేస్తారు. అరే రారో మల్లన్నా అరే రారో మల్లన్నా జల్ది నీవు ఇటు రారో మల్లన్న రారో మల్లన్నా జల్ది నీవు ఇటు రారో మల్లన్నా. అది ఏందేమో బాగా పిలుతానేమైందే లొట్టి మీద కాకలేమో బాగా పిలుతానేమైంది అంటారు. అరే వారి మీరు ముగ్గురు వస్తేనే కదా మన కథ మొదలు పెట్టుకునేది బిడ్డ. అరే ఇట్లా సార్లు చిల్లు చక్కదనంలో మరి మీరు లేదు ఎట్లా కథ మొదలు పెడతా బిడ్డ బిడ్డ. అరే ఏం కథ చెబుతా అంటే ఈ రోజులలో కథలు ఏతలు ఎవరింటండే ఇంటికి ఒక కలర్ టీవీ వచ్చింది, ఇంటికి ఒక DVD ప్లేయర్ వచ్చింది, టిక్కు మన సార్లతో టక్కు మన 60 సార్లు పడుతున్నాయి. ఈ రోజులలో ఎవరైనా కథలు వింటాడే వారి బిడ్డ మరి ఏమి వింటాడు అంటే నీ కిషోని పండుగ గారు నాకు కూడా మస్తు పాటలు వస్తే ఏమైతే మంచి పాటలేనా బతుకు తెరుగు పాటలే బతుకు తెరుగు పాటకి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఉపయోగపడే పాట పాడితేనే వెళ్ళన్నా పాడి బిడ్డ మరి అనగా గాజువాక పిల్ల మేము గాజుల లంగాదా గాజువాక పిల్ల అరే అరే గా పాట అరే వారి అది కాదు బిడ్డ బతుకు తెరుగు పాట బతుకు తెరుగు ముచ్చట చెప్పుకోవాలి బిడ్డ అంటే ఇట్లా. ఓకే బాగుంది, చాలా బాగుంది, వెరైటీగా అన్ని రకాలుగా. ఇక కలమ మీద కూడా ఒక పాట ఉండే సార్. అదే ఓకే. ఇంకా ఇప్పుడు మరి మీరు మీ ఓన్ టీం ఉంది కదా మీకు? టీమ్ సార్, ఏ టీమునే పోయి టీం ఎక్కడెక్కడ ఎన్ని ప్రోగ్రామ్ చేసా ఇప్పటి వరకు? దాదాపు ఇప్పటికి దాదాపు 100 చాలా ప్రోగ్రామ్ చేశాను సార్. దాదాపు ఇప్పుడు 15 ఏళ్ళ నుంచి ఇదే కళరంగాన్ని నమ్ముకున్నా. ఒక 1000 ప్రోగ్రామ్ చేసింటావు ఇప్పటికి? దాటినాయి. ఈ ఛానళ్ళలో రేలా రేలా అవన్నిట్లలో పాల్గొన్నావా? పాల్గొనలేదు సార్. అయితే నేను పెళ్లి కాగానే ఇక అక్కడనే ఇక పెళ్లి భార్య పిల్లలతో అక్కడే ఉన్నాయి. ఇక పోలేదు సార్ ఇక్కడికి. ఓన్లీ ఇక్కడికి ప్రోగ్రామ్స్ విన్నా. నేను వేరే పని ఏమైనా చేసుకుంటా? ఇదేనా? ఏం లేదు సార్, ఓన్లీ ప్రోగ్రామ్స్. మరి జీవనోపాధి ఉందా? అంటే జీవనోపాధి అంటే ఇప్పుడు ఏదో HIV ఇప్పుడు TSACSలో నా టీం ఉంటుంది సార్ మాది. తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీలో మా బ్రదర్ టీమే రమేష్ పోలేబాగ్ రమేష్ టీంలో ప్రతి ఇయర్ మేము అలానే చేస్తుంటాం. 3 జిల్లాలు వరంగల్ జిల్లాలో ఏదున్నా కూడా TSACS నుంచి మనకే ఫోన్ వస్తుంది సార్. తర్వాత మళ్ళీ మున్సిపాలిటీ ప్రోగ్రామ్స్ తడి చెత్త పొడి చెత్త ఇలాంటి సీజనల్ వ్యాధులు మలేరియా డెంగ్యూ చికెన్ గున్యా ఇలాంటి పాటలు కూడా అన్ని ఇక పాట పాడితే 4 రూపాయలు వస్తే కుటుంబాన్ని పోషించుకుంటాం సార్. అంతే.
ఇది విషయం మనం మన భాష సాంస్కృతిక శాఖ నుంచి కూడా శివరాత్రి చేసాం సార్, బోనాలు చేసాం. ఇలాంటి సార్ డైరెక్టర్ వల్ల పర్మిషన్ ఇస్తే మేము పాటలు పోయి ఎక్కడ ఉంటే అక్కడ పోయి టీం పట్టుకొని ఒక 10-12 మందితోటి ప్రోగ్రామ్ ఆర్కెస్ట్రా చేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళేసాం. బాగా ఆంధ్రప్రదేశ్లో వేరే రాష్ట్రాలు చేశాను సార్. అప్పుడు ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ఉమ్మడి రాష్ట్రాలు ఉన్నప్పుడు అప్పుడు శిల్పారామం మన విజయవాడ శిల్పారామంలో టీం చేసినా సార్. అక్కడ చేసినా సార్. అప్పుడు విజయవాడలో వెంకటాద్రి టీము, మా రమేష్ అన్న టీము, మా టీం అట్లా పోయి శిల్పారామం విజయవాడలో ఉత్సవాలు జరిగినాయి అప్పుడు. ఓకే సార్. అప్పటి నుంచి బాగానే ఉంది కదా ఇప్పుడు. అవును సార్. ఇప్పుడైతే ప్రోగ్రామ్స్ ఏదో ఒకటి ఇట్లా ఇటు హైదరాబాద్ కానీ డైరెక్టర్ కల్చర్ డిపార్ట్మెంట్. మీ నెంబర్ చెప్పండి. నా పేరు సార్ పోలేపాక అర్జున్ సార్, వరంగల్ జిల్లా. టెలిఫోన్ నెంబర్ 9052-843-790. మళ్ళీ ఒకసారి చెప్పు. 9052-843-790 సార్. నీకు యూట్యూబ్ ఛానల్ ఏమన్నా ఉందా? ఏం లేదు సార్. సార్ ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.